నా దృష్టిలో బాబా తండ్రి, గురువు, దైవం అన్నీ సాయినాథుడే. సాయి నా జీవితంలో ఎంతో మార్పుని తీసుకొచ్చారు. 25 సంవత్సరాల అనుభవం. సాయిబాబా గురించి చెప్పాలంటే ఎన్ని రోజులు చెప్పినా కూడా ఎన్ని సత్యాలు, కథలు కాదవి సత్యాలు నా జీవితంలో జరిగినాయి చెబుతూ ఉంటే ఎన్ని రోజులైనా సరిపోదు. కొన్ని మీకు చెప్పాలని, సాయి మహత్యాలు మీకు తెలియాలని ఈరోజు అనుకుని ఈ వీడియో చేస్తున్నాను. బాబాగారు మొట్టమొదట మా ఇంటికి ఎలా వచ్చారో చెప్తాను. అప్పటికి నాకు సాయి గురించి పెద్దగా తెలియదు. వెంకటేశ్వర స్వామి, లలిత అమ్మవారు పూజలు చేసుకుంటూ ఉంటాను. ఒకసారి నేను మద్రాసు వెళ్ళినప్పుడు సాయి రూపంలో నా కూతుర్ని మద్రాసుకి మా పాప నేను ఇద్దరం వెళ్తున్నాం. అప్పుడు మా హస్బెండ్ అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో షిప్పింగ్ కంపెనీలో ట్రైనింగ్ అవుతున్నారు. దానికోసం మేమిద్దరం బయలుదేరి వెళ్ళాం, మా పాప నేను. అయితే అక్కడికి వెళ్ళేటప్పుడు ఇద్దరం ఫస్ట్ టైం నేను మద్రాసు వెళ్ళిపోయాం. మా ఆడబడుసు గారి పాప అక్కడ చదువుకోవడం వల్ల తను తీసుకెళ్ళింది, వెళ్ళిపోయాం. వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఇద్దరం రావడం అన్నది భయం వేసింది. ఆ టైంలో ఒక సాధువు రూపంలో ఒక ఆయన దగ్గరకు వచ్చి ఏదో చెబుతున్నారు. ఆయన మాటలు నాకు అర్థం కాలేదు. ఆ రోజు నన్ను అడిగారు, ఆ రోజు ఏదన్నా ఉంటే పెట్టు అని. మా పాప బిస్కెట్లు చేతిలో ఉంటే ఆ బిస్కెట్లు నేను 2 పెట్టాను. ఇంటికి వచ్చి చూస్తే మా ఇంట్లో గోడకి ఉన్న పటంలో బాబా గారు ఎవరైతే ఉన్నారో నేను చూసింది ఆయన్నే. నాకు అసలు ఒక నిమిషం అర్థం కాల. ఇదేంటి, నేను ఈయన్నే కదా చూశాను, ఈయనే కదా నాకు ఆ ట్రైన్లో కనిపించిందని. ఆ రోజు యాదృచ్ఛికంగా మా పక్క ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ షిరిడి సాయి బుక్కు, పారాయణ బుక్కు చూపించారు. ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఆ మొన్నాడే లక్ష్మీవారం, సరే బాబాగారు పారాయణ చేద్దాము అని ఆ పారాయణ గురించి ఆంటీ చెప్తే పారాయణ మొదలుపెట్టాను. ఆ పారాయణలో ఆయన దగ్గర తీసుకునేటప్పుడు నీ ఇంట్లో ఉన్న ఫోటో రూపంలోనే నేను కనిపిస్తానని అందులో రాసిని చూసి ఇంకా ఆనందం అనిపించింది. నిజంగా బాబా ఇలా కనిపిస్తారా అని. అప్పటికి నాకు బాబా గురించి పెద్దగా తెలియదు. ఆ పారాయణ మొదలుపెట్టాను. కరెక్ట్గా పారాయణ మొదలుపెట్టిన తర్వాత 25 సార్లు 25 టైమ్స్ బాబా షిరిడి వెళ్ళాను. ఇప్పుడు నాకు షిరిడి రెండో పుట్టిల్లు. షిరిడి ప్రతి సంవత్సరం వెళ్తానే ఉంటాను. బహుశా 22 సంవత్సరాల్లో ఒక 25 టైమ్స్ నేను షిరిడి వెళ్ళాను. అప్పుడు నాకు బాబా, ఇప్పుడు నాన్న, నా పిల్లలకు తాతయ్య, ఆయన ఇంటికి అల్లుడు మా వారు. ఇంత అనుబంధం బాబాతో పెరిగింది. బాబాని ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బస్సులో వెళ్ళాను, తర్వాత ట్రైన్లో వెళ్ళాను, ఇప్పుడు ఫ్లైట్లో వెళ్ళే అవకాశం ఇప్పించారు బాబా. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు అని ఆయన చెప్పారు. ఆ సంతృప్తి ఎప్పుడైతే మనకుందో ఆ లక్ష్మీదేవి మన ఇంటికి ఆవిడే వస్తుంది. మీకు వీలైనంత వరకు నేను పెట్టే ఈ వీడియోలు వీలైనంత వరకు చూడండి. బాబా గారి లీలలన్నీ తెలుసుకోండి. ఆ విధంగా నేను 7 రోజుల పారాయణ పూర్తి చేశాను. అద్భుతం. ఆ 7 రోజుల పారాయణ అయిన వెంటనే అనుకోకుండా మేము అదే మొట్టమొదటి షిరిడి వెళ్ళాను. అక్కడ జరిగిన ఫస్ట్ టైమే నాకు ఆయన నేనున్నానని చూపించడానికో ఏమో, వెళ్ళిన రోజు నుంచే ఆయన నిదర్శనాలు చూపిస్తూనే ఉన్నారు. ఆయన అనుగ్రహాన్ని పొందుతూనే ఉన్నాను. ఆ విషయం మరొక వీడియోలో మీకు ముందుకు తీసుకొస్తాను. ఆ రోజు నుంచి నేను వెళ్ళిన 25 టైమ్స్ నా ఇంటిని, నా పిల్లల్ని ఎలా అద్భుతంగా తీర్చిదిద్దారో, ఈరోజు ఇలా ఉండడానికి కారణమైన ఆ సాయి లీలలు, నా జీవితంలో జరిగిన ఆ అనుభవాలు ప్రతిరోజు మీ ముందుకు కొన్ని రోజులు తీసుకురావాలని, మీరు వినాలని, సాయి భక్తులు ప్రేమానురాగాలతో ఆనందమయ జీవితంతో బతకాలని కోరుకుంటూ మీ సూర్యకుమారి. ఓం శ్రీమత్ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాక్షాత్ పరమాత్మ శ్రీ సాయినాథాయ నమః. ఓం గురుదేవ దత్తాత్రేయాయ సాయినాథాయ నమః. ఓం విశ్వప్రాణాయ సాయినాథాయ నమః. ఓం విఘ్న నివారకాయ సాయినాథాయ నమః. ఓం రోగ నివారకాయ సాయినాథాయ నమః. ఓం మహాభయ నివారకాయ సాయినాథాయ నమః. ఓం శాప విమోచకాయ సాయినాథాయ నమః. ఓం అభయప్రదాయ సాయినాథాయ నమః. ఓం సకల దేవతా స్వరూప